హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో వీడియోలో మన గణేశుని జనన కథను క్లుప్తంగా చెప్తున్నాను. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడని వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం కూడా పోసింది. అతని పేరు గణేశుడు అని పెట్టింది. సో పార్వతీమాత అతనికి ఎవరు కూడా లోపలికి రాకూడదని ఆజ్ఞాపించింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. గణేశుడు శివుణ్ణి ఆపేస్తాడనమాట. శివుడు కోపంతో తన త్రిశూలంతో గణేశుని తల నరికేశాడు. దానితో పార్వతీమాత చాలా బాధపడి దుఃఖిస్తూ ఉండింది. ఆమెను ఓదార్చడానికి శివుడు గణేశునికి ఏనుగు తలను అమర్చాడు. ఆ విధంగా గణేశుడు మళ్ళీ జన్మించాడు. ఆ తర్వాత దేవతలందరూ శివుడిని కోరగా శివుడు గణేశుని ప్రథమ పూజ అందుకోవలసిన దేవుడిగా ప్రకటించాడు. ఏ శుభకార్యం చేయాలన్నా గణేశుని ముందు పూజిస్తారు. గణేశుడు జ్ఞానం, విజయానికి సంకేతం. ఆయనకు వినాయకుడు, విఘ్నేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏ శుభకార్యం ప్రారంభించడానికైనా ముందు గణేశుని ప్రార్థించడం వలన ఎలాంటి అడ్డంకులు లేకుండా చక్కగా శుభకార్యాలు జరుగుతాయన్నమాట. అన్నమాట మన గణేశుని జనన కథ. సో విన్నారు కదండి. మనందరికి కూడా తెలిసిన ఈ కథను వినాయక చవితి రోజు వినడం వలన మనకు చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. సో మీ అందరు కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.